హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కాకర ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. కాకరకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయి తీసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగాక మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు చేదిపోయేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి డీప్ ఫ్రై అయ్యేసరికి మనం వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం. వెల్లిపాయలు, ఉప్పు, కారం వేసుకొని వెల్లుల్లి కారం రెడీ చేసుకుందాం. అలాగే కాకరకాయ డీప్ ఫ్రై అయిపోయాయి. అవి ఒక బౌల్లో పక్క తీసుకొని అదే ఆయిల్లో మనం తాలింపు గింజలు, మిరపకాయలు, కరివేపాకు, అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా వేసుకుందాం. ఆ వెల్లుల్లి కారం ఆయిల్లో కలిసేంత వరకు కలపాలి. అలాగే మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకుందాం. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలపాలి. రెడీ టు కాకరకాయ ఫ్రై.